హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్బకస్ మీడియా. ఈరోజు వీడియో సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా పోలీస్ స్టేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు హైడ్రా పోలీస్ స్టేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, దానివల్ల ఉపయోగాలు ఏంది, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి హైడ్రా అనేది ఎట్లా పనిచేస్తుంది, హైడ్రా వల్ల హైదరాబాద్కి జరిగే ఉపయోగాలు ఏందని చెప్పేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి వీడియో చేయడానికైతే ట్రై చేస్తాం. హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. వేరే ఏ స్టేట్లో లేదు, ఏడలేదు. హైడ్రా అనే ఒక పేరు తీసుకొని ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు కానీ, కబ్జా చేసిన ల్యాండ్లు కానీ, చెరువులు కానీ, ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్లు చెరువులు ఉన్నాయో అన్నీ కబ్జా చేసి ఇష్టానుసారంగా రియల్ ఎస్టేట్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళ మీద ఇట్లా పీక మీద కత్తి పెట్టినది కాదు, రివాల్వర్ ఇక్కడ హెడ్ కాడ రివాల్వర్ పెట్టి కాల్చినట్టు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. వేరే ఏ ముఖ్యమంత్రికి లేదు ఈ దమ్ము. రేవంత్ రెడ్డి గారికి తప్ప ఇంత డేర్గా ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే దాన్ని ఏ రేంజ్లో పైకి తీసుకెళ్ళాలి, ప్రజలకు ఉపయోగపడేటట్టు, తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ఉపయోగపడేటట్టు దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి చాలా క్లారిటీతో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ హైడ్రాని అయితే రేవంత్ రెడ్డి గారు తయారు చేయడం జరిగింది. హైడ్రా తయారు చేసిన కొత్తలో ఎక్కడైతే కబ్జా చేసి చెరువులు కబ్జా చేసి గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేసి ఇంత ముందున్న నాయకులు ఎవరైతే అపార్ట్మెంట్లు విల్లాలు కట్టి కోట్ల రూపాయలకు అమ్ముకురో వాళ్ళకి జరిగింది అన్యాయం. ఎవరైతే కొనుక్కురో పైసలుండి కొనుక్కుంటారు, గరీబోళ్ళు కాదు. పైసలు ఉండేటోడు ఎవడన్నా 2 కోట్లు 3 కోట్లు పెట్టి విల్లా కొంటాడా గరీబోడు? పైసలు ఉన్నాడు ఎవడన్నా కొంటాడా? పైసలు ఉండేటోళ్ళు ఎవరైతే బాగా ఒక రేంజ్లో మెయింటైన్ చేసేటోళ్ళో వాళ్ళు మాత్రమే 3 కోట్లు 4 కోట్లు పెట్టి విల్లాలు కొన్నారు. ఆ విల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ స్థలంలో కావచ్చు, చెరువులు కబ్జా చేసి కట్టిన దగ్గర కావచ్చు, ఎక్కడెక్కడైతే కట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిరో, రియల్ ఎస్టేట్ మాఫియా చేసిరో ఇంతకుముందు ఉండేటోళ్ళు వాళ్ళ గుండెల్లో నిద్రపోనికే వాటి వల్లనే హైదరాబాద్ నగరం సగం నాశనమైంది. హైదరాబాద్ నగరం సర్వనాశనం అవడానికే వర్షాకాలం వస్తే ఇంటి ముంగట నీళ్ళు కూడా ఓడికే జాగలేనంత దారుణంగా అయితే హైదరాబాద్ సిటీ ఉంది. అది మనందరికీ తెలుసు. ఈరోజు ఎవడు ఎన్ని మాట్లాడినా సరే కూడా హైదరాబాద్లో ట్రాఫిక్లో ఏ రోజైతే వర్షం పడ్డప్పుడు ఇరుక్కుంటాడో ఆ రోజు హైడ్రా గుర్తొస్తుంది, సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఆడు ఎవడన్నా ఎంత నీచ్ కమ్మునే కుత్తగాడు ఎవడన్నా కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. హైదరాబాద్లో నగరంలో వరదలు వచ్చి ఎక్కడెక్కడ పోకుండా వాళ్ళ బండో కారు ఆగిపోతుంది కదా, సామాన్య ప్రజల దగ్గర నుంచి ఎవరైనా సరే ఎవరైతే నీళ్ళు ఆగిపోయి రోడ్ల మీద నీళ్ళు వచ్చి మొత్తం డ్రైనేజీని అంతా నిండి గబ్బు వాసన బట్టి అటు నుంచి ఇక్కడ నుంచి అక్కడ ఓనికి రాకుండా ఎవరికైతే అనుభవిస్తారో ఈ ఫీల్ ఎవరికైతే ఉంటుందో వర్షాకాలంలో వాళ్ళకి తెలుస్తుంది హైడ్రా విలువ. నార్మల్గా నాలా మాట్లాడే వాళ్ళకి చాలామందికి ఉన్నారు దాని గురించి నెగిటివ్ మాట్లాడి నెగిటివ్ వీడియోలు క్రియేట్ చేసి అక్కడ ఎవరిదో పైసలు ఉన్నటోళ్ళు బిల్డింగ్ కూలగొడితే వీళ్ళు ఒక 10 మంది నాటికి తీసుకుని పోయి గరీబులను తీసుకుని పోయి ఇది మా ఇళ్ళే కూలగొట్టేసారు, రేపటి నుంచి మేము ఎట్లా ఉండాలి అని చెప్పి చిన్న పిల్లల దగ్గరికి నుంచి అడ్డమైన వీడియోలు తీసి పోస్టులో పెట్టారు. అవేమీ నిజం కాదు. నిజం 10% ఉంటే అబద్ధం 90% ఉంది. ఆ టైంలో కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా కొన్ని ఎవరైతే గవర్నమెంట్ స్థలాలలో వేసుకురో వాళ్ళైతే ప్రాబ్లం ఫేస్ చేసారో వాస్తవమే, మొత్తానికి లేదంటేలే నేను. అది 10% మాత్రమే. గరీబోన్లకు జరిగే అన్యాయం 10%. అన్యాయం కూడా కాదు అది. వాళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాం కదా అని చెప్పేసి మీటర్ కనెక్షన్ తీసుకొని గవర్నమెంట్ స్థలాలు ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా దానికి ఎవరేం చేయలేడు. అది గవర్నమెంట్ స్థలం అన్నప్పుడు గవర్నమెంట్కి పోవాలి కదా. అక్కడ నేను 10 ఏళ్ళ సంది ఉంటున్నా అంటే 10 ఏళ్ళ సంది ఉంటే ఏం చేయమంటావు? గవర్నమెంట్ నీ ల్యాండ్ కానప్పుడు నువ్వు ఎట్లుంటావాడా? వాళ్ళకి ఇందిరా మిల్లు అట్లా ఎవరైతే కరెంట్ బిల్లు కట్టి ఇదంతా తిన్నారో వాళ్ళకి ఇందిరా మిల్లు ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు కాబట్టి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, వాళ్ళకి ఇస్తా అని చెప్పి అన్నాడు కాబట్టి అది వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ కోట్లు పెట్టి 3 కోట్లు 4 కోట్లు పెట్టి ఎవరైతే కొన్నాడో వాళ్ళ గుండెలో నిద్రపోయింది సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ఇప్పటి సంది ఎవరికన్నా సరే ల్యాండ్ కబ్జా కానీ లిటిగేషన్ కానీ ఏదున్నా సరే కూడా పోయి హైడ్రా పోలీస్ స్టేషన్ కానీ కంప్లైంట్ ఇస్తే అయిపోయింది అంతే. నెక్స్ట్ డే పోయి ఆ బిల్డింగ్ ఉండదు, ఆడేముండదు, మొత్తం భూస్థాపితం అవుతుంది. ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత క్లియర్గా, ఇంత దమ్ముగా పనిచేసే ముఖ్యమంత్రి కనుక తెలంగాణలో ఇంకెవరు ఉన్నారంటే ఎవరు లేరు, రారు కూడా. గుర్తుపెట్టుకోండి. ఇది ఇవాళ రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు మీకు నచ్చకపోవచ్చు, రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మంచి నిర్ణయాలు కూడా మీకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడం చాలామందికి ఇష్టం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయాలు తీసుకుంటుండే అని చెప్పిన మనసులు ఉన్నా సరే కూడా బయటికి నెగిటివ్గానే మాట్లాడుతారు చాలామంది. ఇది మంచిది కాదు. ఇది రియల్ ఎస్టేట్ ఎందుకంటే ఎవరైనా సరే కూడా ఒక మధ్యతరగతిలో ఇల్లు కొనుక్కోవాలంటే హైదరాబాద్లో కలలాకుండా ఉన్నదాకా ఇప్పుడు కూడా ఏం తక్కువ రేట్లు ఏం లేదు. మా అంటే అప్పటికిప్పుడు 5-6 లక్షలు తేడా తప్ప పెద్ద రోడ్డు మీద ఏదో ఫ్రీగా ఇల్లు ఇచ్చేంత ఇదైతే లేదు కదా. హైడ్రా అనేది పోలీస్ స్టేషన్ వచ్చింది కాబట్టి
ఇంకా ఏ లిటికేషన్ కేసు ఉన్నా సరే కూడా హైడ్రా చూసుకుంటుంది. హైదరాబాద్ వాసులకి అయితే ఇంక ఇది బంపర్ ఆఫర్. ఇది చాలామంది ల్యాండ్లు ఖాళీగా ఉన్నాయి, నీదంటే నీది నాదంటే నాదని చెప్పి కొట్టుకొని పెండింగ్లో చాలా ఉన్నాయి. ఇంకా అటువంటి ల్యాండ్లకు ఏదైతే ఉందో ఇంకా లొల్లులు పంచాయతీలు ఏమండి, అది గవర్నమెంట్ది గుంజుకూడదు అప్పటిదాకా. కబ్జా చేసుకున్నది ఏదైతే ల్యాండ్ ఉంటుందో, చెరువులు ఎక్కడైతే కట్టిరో ఇవన్నీ ఇంకా నెక్స్ట్ వచ్చిన 4 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లెవెల్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది అన్నారు ఈ హైడ్రా ఆడ పని చేస్తుంది, ఈడ పని చేస్తుంది, పటాన్చెరులో చేస్తుంది, ఆడ బీరంగూడలో చేస్తుంది, ఓల్డ్ సిటీకి పోతుందా అంత దమ్ము ఉందా అని చెప్పి ఈరోజు ఓల్డ్ సిటీ కూడా పోయింది. ఓల్డ్ సిటీకి పోయి పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ ల్యాండ్లో ఎవడెవడైతే షాపులు దుకాణాలు పెట్టుకుందో మొత్తం కూలగొట్టు పడేసింది. ఓల్డ్ సిటీలోకి పోయి దమ్ముందా అని అడిగారు చాలామంది రేవంత్ రెడ్డి గారిని. ఈరోజు ఆ వీడియోలు చూస్తే దమ్మో ధైర్యమో ఏందో మీకు అర్థమవుతుంది. అప్పుడు ఇది మనం చెప్పే అవసరం ఏం లేదు, నేను చెప్పే అవసరం లేదు, నువ్వు రేవంత్ రెడ్డి గారిని కించపరిచే అవసరం లేదు. ఆ వీడియో కనుక చూస్తే, ఆ విజువల్స్ కనుక చూస్తే నువ్వే ఒప్పుకోటవు, వీడు మగాడ్రా బుజ్జి అంటావు రేవంత్ రెడ్డి గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని. నిజంగా ఆ ఓల్డ్ సిటీ ఏరియాకి పోయి కరెంటు బిల్లు కొట్టాలంటేనే వణికే పరిస్థితి. ఇప్పటికీ ఎవ్వడు కరెంటు బిల్లు కట్టడాడ, అందరికీ తెలిసిందే మనకి. అక్కడంతా ఒకటి ఏది సీదా ఉండదు, అంతా ఉల్టా పల్ట ఉంటుంది, ప్రతి ఒక్కరు రుబాబే. అటువంటి ఏరియాకి పోయి హైడ్రా ఈరోజు అక్కడ ఉన్న దుకాణాలు మొత్తం లైన్ మొత్తం స్ట్రీట్ మొత్తం కొట్టుకొని పోయి కూలగొట్టి లెవెల్ చేసిందంటే ఒక్కసారి అర్థం చేసుకోండి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు. ఒకవేళ ఏదైనా కమిట్ అయితే ఆ కమిట్మెంట్కి ఇచ్చే ప్రకారం ఆ పని ఎట్లా చేస్తాడన్నది ఈరోజు ప్రూవ్ అయింది అందరికీ. షాపులే కాదు, నెక్స్ట్ రేపు ఇది ఈరోజు యాక్టివిటీయే, రేపు ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. రేపు చాలా యాక్టివిటీస్ ఏమేమి ఎగిరిపోతాయి అనేది ఎవరికి తెలియదు. రేపు అసరుద్దీన్ గారు ఉండొచ్చు, అక్బరుద్దీన్ గారు ఉండొచ్చు, ఎవరున్నా సరే కూడా రేవంత్ రెడ్డి గారు కనుక ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటే ఎటువంటి సిచ్యువేషన్లు కూడా వెనకడుగు వేయడు. ఇది ఈరోజు ప్రూవ్ అయింది. హైడ్రా కోసం ఒక పోలీస్ స్టేషన్ క్రియేట్ చేసినంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనకడుగేసే ఆలోచన ఎవరికీ లేదు. రేవంత్ రెడ్డి గారికి అయితే ఇంకా పీక పోయినా సరే కూడా ఒక్క మాట కనుక డిసిజన్ తీసుకుంటే దాని మీద నిలబడతాడు రేవంత్ రెడ్డి. నేనైతే రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ కావచ్చు, ఈరోజు ఓల్డ్ సిటీలో పోయి కోలుకొట్టిన దుకాణాలు కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి 100% కాదు 100కి 101, 110, 200% సపోర్ట్ చేస్తాను నేను రేవంత్ రెడ్డి గారికి, హైడ్రాకి. హైడ్రా అనేది ఉన్నన్ని రోజులు హైదరాబాద్ సిటీ సేఫ్. ఇది ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. కబ్జాలు జరిగాయి, చెరువులు నాలాలు ఏలైతే ఉన్నాయో అవి మంచిగా ప్రశాంతంగా ఉంటాయి, వర్షం పడేటప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది. ఇవన్నీ బాగుండాలంటే మనందరం హైడ్రాకి సపోర్ట్ చేయాలి. మీకు రేవంత్ రెడ్డి గారు నడుస్తలేరని చెప్పేసి హైడ్రాని మాత్రం ఎవరు లైట్ తీసుకోకండి. హైడ్రా అనేది చాలా ఇంపార్టెంట్. హైడ్రా అనేది హైదరాబాద్కి ఒక ఊపిరి లాంటిది. అంత ఇంపార్టెంట్ ఉన్న డిసిజన్ అది. మనందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేద్దాం, ఇంకా మంచి హైదరాబాద్ నిర్మించుకుందాం. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తా. జై హింద్.